Hello everyone, welcome to our channel Day Before JNTU Exams. Today we are going to continue Unit 1 in Cloud Computing. Remaining topics are Mobile Computing, Quantum Computing and వీటిని మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. First we are going with Mobile Computing. Mobile Computing is a technology that provides an environment that ensures users to transmit data from one device to another device without the use of the physical link or cables. మొబైల్ అంటే మూవబుల్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళగలిగేవి. అట్లా ఏమున్నాయి ఇప్పుడు? ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్స్, మొబైల్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్. ఇవి మూవబుల్ కదా. సో వీటి కోసం ఈ టెక్నాలజీకి మనకి ల్యాప్టాప్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వైర్స్ అవసరమా? ఒక ల్యాప్టాప్ని ఇంకొక ల్యాప్టాప్కి కనెక్ట్ చేయడానికి అవసరం లేదు. సో అట్లా మొబైల్కి కూడా అవసరం లేదు, ట్యాబ్కి కూడా అవసరం లేదు. ఇన్ అదర్ వర్డ్స్ యూ కెన్ సే దాట్ మొబైల్ కంప్యూటింగ్ అలౌస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డేటా. సో మొబైల్ కంప్యూటింగ్లో ఏం జరుగుతుంది? ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా. మొబైల్స్తో చాటింగ్ చేయొచ్చు. మొబైల్స్లో మన ఫొటోస్, ఫైల్స్ అండ్ వీడియోస్ ఏమైనా transmit చేయొచ్చు. ఇదంతా డేటా అండ్ వాయిస్ అండ్ వీడియో via a computer or any other wireless enabled device without being connected to a fixed physical line. సో మనం ఫోన్ నుంచి ల్యాప్టాప్లకు పంపించుకోవచ్చు కదా. ఎట్లా? మన మొబైల్ నుంచి వాట్సాప్లో పంపించుకోవచ్చు. దాన్ని మనం సేమ్ ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీ కదా. సో మనం దానికి వైర్స్, కేబుల్స్ అదంతా ఏం అవసరం లేదు. సో ఇన్ దిస్ టెక్నాలజీ data transmission is done wirelessly with the help of the wireless devices such as mobile phones and laptops, etc. And this is only because of the mobile computing technology that you can access the transmit data from any remote locations without being present there physically. మనం అక్కడ లేకుండా కూడా మనం పంపించవచ్చు డేటాని. సో ఇప్పుడు నా మొబైల్ నుంచి వేరే మొబైల్కి, ఇక మీకు మొబైల్స్ గురించి చెప్పిన అవసరం లేదు, డేటా ఎట్లా వెళ్తుందో. సో మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ ప్రొవైడ్స్ ఎ వాస్ట్ కవరేజ్ ఆఫ్ ద డయామీటర్ ఫర్ కమ్యూనికేషన్. చాలా దూరం వరకు కూడా మనం పంపించవచ్చు. సో విత్ టవర్స్ ఉన్నాయి, మొబైల్ టవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సిగ్నల్స్ కోసం. అండ్ వైర్లెస్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ సెక్టర్ ఆఫ్ ద కంప్యూటింగ్ టెక్నాలజీ ఫీల్డ్. మన ల్యాప్టాప్స్ కన్నా ఎక్కువ మొబైల్సే ఉన్నాయి. సో ల్యాప్టాప్స్, మొబైల్ సిస్టమ్స్ ఉండయో ఇంట్లో కానీ మొబైల్ అయితే ఉంటుంది. సో అట్లా వాస్ట్ అండ్ రిలయబుల్, బాగా నమ్మిండ్రు అన్నమాట పీపుల్. సో ఇది అంత రిలయబుల్ సెక్టర్. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మొబైల్ కంప్యూటింగ్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ త్రీ టైప్స్ మొబైల్ కంప్యూటింగ్లో. ఏంటి? మొబైల్ కమ్యూనికేషన్ ఒకటి, మొబైల్ హార్డ్వేర్ అండ్ మొబైల్ సాఫ్ట్వేర్. ఫస్ట్ మనం మొబైల్ కమ్యూనికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ మొబైల్ కమ్యూనికేషన్ స్పెసిఫైస్ ఎ ఫ్రేమ్వర్క్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వర్కింగ్ ఆఫ్ ద మొబైల్ కంప్యూటింగ్ టెక్నాలజీ. అసలు ఫ్రేమ్వర్క్ ఎట్లుంది? ఇన్ దిస్ కేస్ మొబైల్ కమ్యూనికేషన్ రిఫర్స్ టు యాజ్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఎన్ష్యూర్ సీమ్లెస్ అండ్ రిలయబుల్ కమ్యూనికేషన్ అమాంగ్ ద వైర్లెస్ డివైజెస్. అంటే ఈ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధం లేకుండా కమ్యూనికేషన్ వైర్లెస్గా జరుగుతుంది. అండ్ దిస్ ఫ్రేమ్వర్క్ ఎన్ష్యూర్స్ దాట్ ద కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద వైర్లెస్ డివైజెస్. అదే చెప్తున్నాడు తిప్పి వైర్లెస్ డివైజెస్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ద మొబైల్ కమ్యూనికేషన్ ఫ్రేమ్వర్క్ కన్సిస్టింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ డివైజెస్ సచ్ as ప్రోటోకాల్, సర్వీసెస్, బ్యాండ్విడ్త్ ప్రోటోకాల్ నెసెసరీ టు ఫెల్ స్టేట్ అండ్ సపోర్ట్ ద స్టేటెడ్ సర్వీసెస్. సో మరి ఇట్లా ఓన్లీ కమ్యూనికేషన్ పాస్ అవుతుందంటే సరిపోతుందా? హ్యాక్ అవ్వకుండా ఏం కావాలి? ప్రోటోకాల్స్ కావాలి. ఎట్లాంటి సిచ్యువేషన్స్లో మనం సెండ్ చేయొచ్చు? మన వాట్సాప్ వాడుతున్నాం, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదంటే వాడడం. సో అట్లా కమ్యూనికేషన్ కోసం కొన్ని ప్రోటోకాల్స్ కావాలి, సర్వీసెస్ కావాలి. సర్వీసెస్ ఏంటి? మన యూజర్ ఇంటర్ఫేస్ కరెక్ట్ ఉండాలి. వాట్సాప్ మొత్తం కోడింగ్లు ఉండి నువ్వు పంపించుకుంటావా? సో పంపించాం మనం, ఏం చాట్స్ కానీ అట్లా. సో నెక్స్ట్ బ్యాండ్విడ్త్. మళ్ళీ సిగ్నల్ రాకుండా 10 minutesకి ఒక మెసేజ్ వెళ్తే మనం యూజ్ చేయం. సో బ్యాండ్విడ్త్ కరెక్ట్ ఉండాలంటే సిగ్నల్ టవర్స్ అవన్నీ కరెక్ట్ ఉండాలి. సో అండ్ portals and necessary to fail state and support the stated services. These devices are responsible for delivering smooth communication process. స్మూత్గా జరగాలంటే ఏం కావాలి? మనకి ఫాస్ట్ కమ్యూనికేషన్ జరగాలి అండ్ మంచి ఇంటర్ఫేస్ ఉండాలి, బ్యాండ్విడ్త్ ప్రోటోకాల్స్ అని కరెక్ట్ ఉండాలి. సో మొబైల్ కమ్యూనికేషన్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ ద ఫోర్ టైప్స్. దాంట్లో ఫిక్స్డ్ అండ్ వైర్లెస్, మొబైల్ అండ్ వైర్డ్ అండ్ మొబైల్ అండ్ వైర్లెస్. ఫస్ట్ మొబైల్ కమ్యూనికేషన్లో ఫిక్స్డ్ అండ్ వైర్డ్ చూద్దాం. ఫిక్స్డ్ అండ్ వైర్ అంటే ఇన్ ఫిక్స్డ్ అండ్ వైర్డ్ కమ్యూనికేషన్ ద డివైస్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ ఎ పొజిషన్ అండ్ దే ఆర్ కనెక్టెడ్ త్రూ ఎ ఫిజికల్ లింక్ టు కమ్యూనికేట్ విత్ అదర్ డివైజెస్.
అక్కడ ఏం జరుగుతుంది, డివైస్ అనేది ఒకటే ప్లేస్లో ఉంటుంది, బట్ ఇది ఎట్లా లింక్ అయి ఉంటుంది విత్ అదర్ డివైజెస్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉన్నాయి, అవి ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి, అవి మనకు ఒక నెట్వర్క్ కేబుల్ వేసుకుంటాం కదా నెట్ కోసం. మన ఓల్డెన్ డేస్లో అయితే తెలుస్తుంది, ఇప్పుడు అందరు ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారు. సో డెస్క్టాప్ కంప్యూటర్స్ అంటే మనకి ఇంటర్నెట్ కేబుల్ కనెక్ట్ చేసి పెడతాం. సో అది ఫిక్స్డ్ అండ్ వైడ్ అన్నట్టు. అండ్ ఫిక్స్డ్ అండ్ వైర్లెస్ అంటే ఇన్ ఫిక్స్డ్ అండ్ వైర్లెస్ కాన్ఫిగరేషన్ ద డివైజెస్ ఆర్ ఫిక్స్డ్ ఎట్ ఏ పొజిషన్. డివైజెస్ ఫిక్స్డే ఉంటాయి, కానీ they are connected through a wireless link to make the communication with other devices. ఫిక్స్ ఉన్నా కానీ అదర్ డివైజెస్తో కమ్యూనికేట్ అయితే అవి వైర్లెస్ లింక్తోని. సో ఎట్లా, వైఫై రూటర్స్ అండ్ కమ్యూనికేషన్ టవర్స్ ఉంటాయి కదా, టవర్స్ ఒక్కటే ఫిక్స్డ్ పొజిషన్లు ఉంటాయి, కానీ వైర్ లేకుండానే అవి సిగ్నల్స్ పంపిస్తాయి. సో వైర్ అవసరం లేదు అవి వేరే డివైజెస్తో కనెక్ట్ అవ్వాలంటే, బట్ అవి ఫిక్స్డ్ ఒకటే పొజిషన్లో ఉండాలి. So next ఏంటి, mobile and wired. In mobile and wired configuration, some devices are wired and some are mobile. They all together make communication with other devices. So laptops ఉంటాయి, కొన్ని ల్యాప్టాప్స్ డెస్క్టాప్తో కమ్యూనికేట్ అవ్వచ్చు, అండ్ మొబైల్స్తో అవ్వచ్చు. అట్లా కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని మూవబుల్ ఉంటాయి అట్లా. అండ్ mobile and wireless. In mobile and wireless configuration, the devices can communicate with each other irrespective of their position. ekkadunna etlunna communication anedi jarugutundi, and they can also connect to any network without the use of any wired device, Wi-Fi dongle. So itla ekkadunna etlunna gaani mana communication anedi jarugutundi. So next, mobile hardware consisting of mobile devices or device components that can be used to receive or access the services of the mobility. హార్డ్వేర్ అనేది ఎట్లుండాలి, కమ్యూనికేషన్ ఈజీగా రిసీవ్ అండ్ సెండ్ చేసేలాగా ఉండాలి. ఎగ్జాంపుల్ ఆఫ్ ద మొబైల్ హార్డ్వేర్ క్యాన్ బి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, పోర్టబుల్ పీసీస్, పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్స్ ఎక్సెట్రా. అవన్నీ ఎట్లుండాలి, పోర్టబుల్, సెండ్ అండ్ రిసీవ్ చేసేలాగా ఉండాలి. సో ఇవి దీస్ డివైసెస్ ఆర్ ఇన్బిల్ట్ విత్ ద రిసెప్టార్ మీడియం. మనకి డేటా యాక్సెప్ట్ చేసేలాగా ఆల్రెడీ ఒక మీడియం ఇన్బిల్ట్ అయ్యే ఉంటుంది, అంటే అది హార్డ్వేర్ కదా. సో దట్ కెన్ బి సెండ్ అండ్ రిసీవ్ సిగ్నల్స్. ఆ మీడియం వల్లనే మనం రిసీవ్ చేస్తున్నాం, సెండ్ చేస్తున్నాం. సో దీస్ డివైసెస్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఆపరేటింగ్ ఇన్ ఫుల్ డ్యూప్లెక్స్ మోడ్ అంటే ఏంటిది, మనకు నెట్వర్క్స్లో ఉంటుంది హాఫ్ డ్యూప్లెక్స్, ఫుల్ డ్యూప్లెక్స్. హాఫ్ అంటే ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే, ఇప్పుడు వాకీ టాకీస్ ఉంటాయి, దాంట్లో ఏంటిది, నేను హలో ఓవర్ అన్న తర్వాత వాళ్ళు మాట్లాడతారు. సో అట్లా అది హాఫ్ డ్యూప్లెక్స్ అనమాట, ఓన్లీ సింగిల్ వే కమ్యూనికేషన్. నేను మాట్లాడతా, నాది అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడాలి. సో అది హాఫ్ డ్యూప్లెక్స్. ఫుల్ డ్యూప్లెక్స్ అంటే ఏంటిది, రెండు, ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, నేను మాట్లాడుతూనే ఉంటా. సో అట్లా మాట్లాడొచ్చు, అది ఏంటిది, ఫుల్ డ్యూప్లెక్స్ మోడ్. It means that they can send and receive signals at any time, and they don't have to wait until one device has finished communicating for the other device to initiate communications. For example, ఇప్పుడు నేను కాల్ చేసుకొని మాట్లాడుతుంటే ఇంకో కాల్ కూడా రావచ్చు. సో దాట్ నేను దీన్ని కట్ చేయొచ్చు, లేకపోతే కాన్ఫరెన్స్లో పెట్టచ్చు. సో అట్లా మనకి మొత్తం దాని కమ్యూనికేషన్ అయిపోయిన తర్వాతనే ఇంకో డివైస్తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. So next, mobile software. Mobile software is a program that runs on the mobile hardware. మనకి సాఫ్ట్వేర్ అంటే తెలియదు, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏముంటాయి, iOS, Android, Windows Phone and BlackBerry. So this is designed to deal cably with characteristics and requirements of the mobile application. This is operating system for appliance of the mobile device. In other words, you can say that it is a heart of the mobile system. ఫోన్ ఉంది, దానిలో వాట్సాప్ వస్తలేదు, యాప్స్ ఏం లేవు, ఓపెన్ అయితే లేదు, ఏం చేస్తాం, మొబైల్ ఏం చేయం. సో అందుకనేది హార్ట్ ఆఫ్ ద మొబైల్. సో కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్ట్ ఆఫ్ ద మొబైల్. సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్ వేస్ట్. సో దిస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ దట్ ఆపరేట్స్ ఆన్ ద మొబైల్ డివైస్. This provides portability to mobile devices which ensures wireless communication. So software వల్లనే మనకి వైర్లెస్గా కూడా మన ఫోన్ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తున్నాం, ఎక్కడికంటే అక్కడికి తీసుకొస్తున్నాం. సో అప్లికేషన్స్ ఆఫ్ ద మొబైల్ కంప్యూటింగ్. అప్లికేషన్స్ ఏంటి, ఫాలోయింగ్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద సమ్ సిగ్నిఫికెంట్ ఫీల్డ్స్ ఇన్ విచ్ ద మొబైల్ కంప్యూటింగ్ ఈజ్ జనరలీ అప్లైడ్. వెబ్ ఆర్ ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నాం, వైర్ కనెక్షన్ ఉందా, సర్వర్తో మనకి లేదు, బట్ చేస్తాం. ఎట్లా,
to www, wild area net, వరల్డ్ వైడ్ వెబ్. సో ఇది మొబైల్ కంప్యూటింగ్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, జీపీఎస్ ట్రాక్ చేయడం మీకు ఇవన్నీ తెలుసు అనుకుంటా. గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, దీనికి కూడా మనం వైర్లెస్ మొబైల్ కంప్యూటింగ్ వాడతాం. ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అన్నిటికీ మొబైల్ కంప్యూటింగ్ అప్లికేషన్ అనమాట. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ యూజ్ ఆఫ్ క్వాంటమ్ ఫినామినాన్. క్వాంటమ్ అంటే ఏంటిది? ఎనర్జీ. క్వాంటమ్ ఈజ్ సచ్ యాజ్ సూపర్పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్ టు పర్ఫార్మ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్పొజిషన్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనం ఒక కాయిన్ ఉంది, టాస్ చేసినాం, మనకి హెడ్ అన్న పడాలి, టేల్ అన్న పడాలి. అటు ఇటు కాకుండా మధ్యలో ఇట్లా ఆగింది అనుకోండి, అదే సూపర్పొజిషన్ అనమాట. హెడ్ కాదు, టేల్ కాదు, ఎస్ కాదు, నో కాదు, అట్లాంటి సిచ్యువేషన్స్ మనం సూపర్పొజిషన్ అంటాం. అండ్ ఎంటాంగిల్మెంట్ టు పర్ఫార్మ్ కంప్యూటేషన్. సో కంప్యూటర్స్ దట్ పర్ఫార్మ్ క్వాంటమ్ కంప్యూటేషన్స్ ఆర్ నోన్ యాజ్ క్వాంటమ్ కంప్యూటర్స్. అట్లాంటి క్యాలిక్యులేషన్స్ కూడా చేయగలిగే కంప్యూటర్సే క్వాంటమ్ కంప్యూటింగ్. అండ్ ఆర్డినరీ కంప్యూటర్ చిప్ యూజెస్ బిట్స్. మన కంప్యూటర్, మన ల్యాప్టాప్ ఏం యూజ్ చేస్తుంది? చిప్స్ యూజ్ చేస్తుంది. చిప్. సో దీస్ ఆర్ లైక్ టినీ స్విచెస్. చిప్స్ అంటే ఎట్లా? తినే చిప్స్ కావు. చిప్ అంటే కంప్యూటర్స్లో ఉండేవి. అవి ఎట్లుంటే తిని చిన్న ఉంటాయి, స్విచెస్ లాగా. సో అవి దాట్ కెన్ ఐదర్ బీ ఇన్ ద ఆఫ్ పొజిషన్ రిప్రజెంటెడ్ బై 0, ఆర్ తెలుసు కదా మన ల్యాప్టాప్ 01100001 బైనరీ మీద వర్క్ చేస్తుంది. బైనరీ ఎట్లా వస్తుంది? ఈ స్విచెస్ ఉంటాయి కదా, స్విచెస్ ఏంటి? చిప్స్ ఆన్ ఆఫ్ 0101. సో అట్లా వర్క్ చేస్తాయి మన జనరల్ ల్యాప్టాప్స్. అట్లా రిప్రజెంటెడ్ బై 1 అంటే ఆన్ ఉంది, 0 అంటే ఆఫ్ ఉంది చిప్, అట్లా. అండ్ ఎవ్రీ యాప్ యూ యూజ్, వెబ్సైట్ యూ విజిటెడ్ అండ్ ఫోటోగ్రాఫ్ యూ టేక్ is ultimately made of the millions of these bits in some combination of ones and zeros. నువ్వు ఇప్పుడు ఒక ఫోటో తీసుకున్నా అది బిట్స్లో కన్వర్ట్ అవుతుంది. లేకపోతే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినా నీకు వచ్చే డేటా ఫస్ట్ బైనరీలో కన్వర్ట్ అయ్యి మళ్ళీ బైనరీ నువ్వు చదవగలిగే ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యి మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటే ఆ ఫోటో పిక్సెల్స్ డివైడ్ అయ్యి, పిక్సెల్స్ మళ్ళీ బిట్స్ డివైడ్ అయ్యి, డివైడ్ అయిన బిట్స్ 01గా డివైడ్ అయ్యి అక్కడ అవి చిప్స్లో ఆన్ ఆఫ్గా కన్వర్ట్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది. సో దిస్ వర్క్స్ గ్రేట్ ఫర్ మోస్ట్ థింగ్స్. ఇది ఇప్పుడు మనకు ల్యాప్టాప్స్ అండ్ మొబైల్స్తో మనం సాటిస్ఫై అయినాం, చాలా వాటికి గ్రేట్గా వర్క్ చేస్తుంది. బట్ ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ద వే ద యూనివర్స్ యాక్చువల్లీ వర్క్స్. అన్నిటికీ ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ ఉంటుందా? నేచర్లో ఉండదు కదా. సో అట్లా అన్నిటికీ 01 ఆన్సర్ ఉండదు అన్నట్టే కదా, అన్నిటికీ ఎస్ ఆర్ నో అనే ఆన్సర్ లేనప్పుడు. సో ఇన్ నేచర్ థింగ్స్ ఆర్ఎంట్ జస్ట్ ఆన్ ఆర్ ఆఫ్ కదా. సో దే ఆర్ అన్సర్టైన్. కొన్ని థింగ్స్ అన్సర్టైన్, చెప్పలేము, ఏమో అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఆర్ బెస్ట్ సూపర్ కంప్యూటర్స్ ఆరెంట్ వెరీ గుడ్ ఎట్ డీలింగ్ విత్ అన్సర్టనిటీ. దాట్స్ ఎ ప్రాబ్లం. సో సూపర్ కంప్యూటర్స్ కూడా దీంతో డీల్ చేయలేవు అన్సర్టనిటీతో. సో అదే ప్రాబ్లం. దట్స్ బికాస్ ఓవర్ ద లాస్ట్ సెంచరీ ఫిజిసిస్ట్ హ్యాస్ డిస్కవర్డ్ వెన్ యూ గో డౌన్ టు ద రియలీ స్మాల్ స్కేల్ వియర్ థింగ్స్ స్టార్ట్ టు హ్యాపెన్. మీరు ఇంకా చాలా మైన్యూట్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు? అక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పలేని అన్సర్టైన్ థింగ్స్ ఉంటాయి. వాటితో డీల్ చేయాలంటే మనకు క్వాంటమ్ ఫిజిక్స్ కావాలి. సో దే హ్యావ్ డెవలప్డ్ ఏ హోల్ న్యూ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ టు ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్. అదే క్వాంటమ్ మెకానిక్స్. సో క్వాంటమ్ మెకానిక్స్ ఈజ్ అ ఫౌండేషన్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ విచ్ అండర్లైస్ కెమిస్ట్రీ విచ్ ఈస్ అ ఫౌండేషన్ ఆఫ్ బయాలజీ. సో క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఫౌండేషన్ ఆఫ్ ఫిజిక్స్లో పార్ట్ అండ్ విచ్ అండర్లైజ్ కెమిస్ట్రీ. దీంట్లో కెమిస్ట్రీ అండ్ బయాలజీ అన్ని మిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఫర్ సైంటిస్ట్ టు accurately stimulate any of those things, they need a better way of making calculations that can handle uncertainty. Enter quantum computers. How do a quantum computer work? సరే, ఇమాజినేషన్ అంతా చాలా బాగుంది, బట్ ఇది ఎట్లా వర్క్ చేస్తుంది? ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్ కాకుండా క్వాంటమ్ కంప్యూటర్స్ యూజెస్ క్యూబిట్స్ rather than just being on or off. Quantum qubits can also be in what's called superposition అంటే uncertainty, where they are both on or off at the same time. ఆన్ అయ్యి ఉండొచ్చు,
ఆఫ్ అయి ఉండొచ్చు, ఆన్ ఆఫ్ రెండు అయి ఉండొచ్చు. సో ఆర్ సమ్వేర్ ఆన్ ఏ spectrum between the two. Take a coin. If you flip it, it can be either heads or tails. But if you spin it, it's a good chance of landing on the heads and chance of landing on a tails until you measure it by stopping the coin. మీరు దాన్ని ఆపేంత వరకు ఫ్లిప్ అవుతా ఉంటుంది. సో అప్పుడు మీరు అన్సర్టైన్ కదా. సో ఇట్ క్యాన్ బి ఐదర్, ఏదైనా ఒకటి అవ్వచ్చు, హెడ్స్ కావచ్చు, టైల్స్ కావచ్చు. సూపర్ పొజిషన్ ఈజ్ లైక్ ఎ స్పిన్నింగ్ ఏ కాయిన్. గాల్లో ఉన్నంతసేపు కాయిన్ లాంటిది. మనం ఫ్లిప్ చేసినాం, గాల్లో ఉన్నంతసేపు హెడ్ పడుతుందా టైల్ పెడుతుందా మనకు తెలియదు. సో గాల్లో ఉన్న కాయిన్ లాంటిది సూపర్ పొజిషన్, ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది. సో అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ మేక్స్ క్వాంటమ్ కంప్యూటర్ సో పవర్ఫుల్. సో ఇది క్వాంటమ్ ఫిజిక్స్ని పవర్ఫుల్ చేసే ఒక పాయింట్. ఏ క్యూబిట్ అలౌస్ ఫర్ అన్సర్టనిటీ. సో హెడ్ కావచ్చు, టైల్ కావచ్చు, ఇవి రెండు కూడా కావచ్చు. సో అది క్యూబిట్స్ అలో చేస్తుంది అనమాట అన్సర్టనిటీని. సో ఇఫ్ యూ ఆస్క్ ఏ నార్మల్ కంప్యూటర్ టు కాన్ఫిగర్ ఇట్స్ వే అవుట్ ఆఫ్ ఎ మేజ్, it will try every single branch in the turn, ruling them all out individually until it finds a right one. సో మనం అసలు అన్సర్టైన్ థింగ్స్ని కూడా ల్యాప్టాప్కి లేకపోతే ఒక మెషిన్కి ఇస్తే అది ఏదో ఒక పాసిబుల్ వేకి వెళ్ళి రైట్ వన్ని ఫైండ్ చేస్తే మనకి ఇస్తుంది. సో ఈ క్వాంటమ్ కంప్యూటర్ కెన్ గో డౌన్ ఎవ్రీ పాత్ ఆఫ్ ద మేజ్ ఎట్ వన్స్. ఇట్ కెన్ హోల్డ్ అన్సర్టనిటీ ఇన్ ఇట్స్ హెడ్. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు ఎట్లా, ఇది ఇట్స్ ఇంపాసిబుల్, ఇది అన్సర్టైన్ అంటే అది అన్సర్టైన్ అని మనకు చూపిస్తుంది. సో ఇట్స్ ఎ బిట్ లైక్ కీపింగ్ ఎ ఫింగర్ ఇన్ అ పేజెస్ ఆఫ్ చూజ్ యువర్ ఓన్ అడ్వెంచర్ బుక్. ఇది ఎట్లా అంటే బుక్ తీసుకొని ఇష్టమైన అడ్వెంచర్ ఏదో ఒక పేజ్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇఫ్ యువర్ క్యారెక్టర్ డైస్, యూ కెన్ ఇమీడియట్లీ చూస్ ఎ డిఫరెంట్ పాత్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ రిటర్న్ టు ద స్టార్ట్ ఆఫ్ ద బుక్. ఏదో బుక్ ఉంటుంది అట గేమింగ్కి, అది నాకు తెలీదు. సో ద అదర్ థింగ్స్ దట్ క్యూబిట్స్ కెన్ డూ ఈస్ called entanglement. Normally if you flip two coins, the result of the one coin toss has no bearing on the result of the other. So there is independent. ఇప్పుడు రెండు కాయిన్స్ ఫ్లిప్ చేస్తే ఒకటి హెడ్ పడితే ఇంకోటి టైల్ పడుతుందని మనకి గ్యారంటీ లేదు. రెండు టైల్స్ పడచ్చు, రెండు హెడ్ పడచ్చు, ఒకటి హెడ్ కూడా పడచ్చు. సో ఇవి రెండింటికి లింకే లేదు. సో అట్లాంటిది ఎంటాంగిల్మెంట్. They are independent. In the entanglement, two particulars are linked together even if they are physically separate. అవి రెండు సెపరేట్ అయినా వాటి రెండింటి మధ్య ఏదో లింక్ ఉందంట. సో ఇఫ్ వన్ కమ్స్ అప్ విత్ హెడ్స్, ద అదర్స్ వన్ విల్ ఆల్సో హెడ్స్. ఇట్ సౌండ్స్ లైక్ మ్యాజిక్ కదా. ఇప్పుడు హెడ్ పడితే ఇంకోటి హెడ్ పడుతుంది అంటే మనకి మ్యాజిక్ లెక్కనే అనిపిస్తుంది. అండ్ physicists still don't fully understand how or why it works, but in the realm of the quantum computing, it means that you can move information around even if it is contains uncertainty. ఇప్పుడు రెండు హెడ్స్ పడాల్సిన అవసరం లేదు, కానీ ఫిజిసిస్ట్ దాన్ని ఎట్లా అంటే అవి రెండు పడకపోవడానికి అన్సర్టైనిటీ ఉంది అనే దాని మీద వర్క్ చేస్తాను అనమాట. అండ్ యూ కెన్ టేక్ దట్ స్పిన్నింగ్ కాయిన్ అండ్ యూజ్ ఇట్ టు పర్ఫార్మ్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్. అండ్ ఇఫ్ యూ కెన్ స్ట్రింగ్ టుగెదర్ మల్టిపుల్ క్యూబిట్స్ and you can tackle problems that would take our best computer millions of the years to solve. అంటే మన కంప్యూటర్స్ మిలియన్ ఇయర్స్ తర్వాత సాల్వ్ చేసేవి కూడా ఈ క్యూబిట్స్ తోటి క్వాంటమ్ ఫిజిక్స్, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సాల్వ్ చేసేస్తుంది అంట. అండ్ ఇది ఇంకా రాలేదు. ఇంత టఫ్ ఉంది, ఇంత అర్థం చేసుకోవడానికి టఫ్ ఉంది కదా. సో అది ఇంకా రాలేదు. సో ఆప్టికల్ కంప్యూటింగ్ అంటే ఆల్సో నోన్ యాజ్ ఆప్టో ఎలక్ట్రానిక్ కంప్యూటింగ్ అండ్ ఫోటోనిక్ కంప్యూటింగ్. ఫోటోనిక్ అంటే మనకు తెలిసే ఉంటుంది, ఫోటోనిక్, ఆప్టికల్, లైట్కి రిలేటెడ్ ఇది. సో ఈజ్ ఎ కంప్యూటేషన్ పారాడైమ్ దట్ యూజెస్ ఫోటాన్స్, స్మాల్ ప్యాకెట్స్ ఆఫ్ ద లైట్ ఎనర్జీ. సో లైట్ ఎనర్జీ మీద ఇది వర్క్ అవుతుంది. సో ప్రొసీడెడ్ బై ప్రొడ్యూస్డ్ బై లేజర్ ఆర్ డయోడ్స్ ఫర్ ద డిజిటల్ కంప్యూటేషన్. డయోడ్స్ మీదనన్నా లేజర్స్ మీదనన్నా వర్క్ చేస్తుంది ఇది. ఫోటాన్స్ హ్యావ్ అప్రూవ్డ్ టు గివ్ అస్ ఏ హయ్యర్ బ్యాండ్విడ్త్ దాన్ ద ఎలక్ట్రాన్స్ వి యూజ్ ఇన్ ద కన్వెన్షనల్ కంప్యూటర్ సిస్టమ్స్. మనం ఎలక్ట్రాన్స్ యూజ్ చేస్తాం, ఏంటిది ఎలక్ట్రిసిటీ. బ్యాటరీలో ఏం యూజ్ చేస్తాం, ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ వెరైటీగా ఫోటాన్స్ యూజ్ చేస్తామంట. ఇది ఎందుకు, ఆప్టికల్ కంప్యూటింగ్ కాబట్టి. అండ్ ద ఆప్టికల్ కంప్యూటర్స్ వుడ్ గివ్ అస్ ఏ హయ్యర్ పర్ఫార్మెన్స్ అండ్ హెన్స్ బి ఫాస్టర్ దాన్ ద ఎలక్ట్రానిక్ వన్స్. ఎందుకంటే ఎలక్ట్రాన్ స్పీడ్ ఎంత, 1.6 × 10⁻⁻16 ఎంతో ఉంటుంది. బట్
మన ఫోటాన్ లైట్ ఎంత తొందర పాస్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఎంత తొందర పాస్ అవుతాయి, లైట్ ఎనర్జీ ఎక్కువ, లైటే తొందర పాస్ అవుతుంది. సో లైట్ తొందర పాస్ అవుతుంది కాబట్టి మనం లైట్ని యూజ్ చేసి కంప్యూటేషన్స్ చేస్తే ఇంకా ఫాస్ట్ అయిపోతాయి. సో అది వాళ్ళ పాయింట్ ఇక్కడ. సో the speed of the computation depends on the two factors: how fast the information can be transferred and how fast the information can be processed in the that is the data computation. అంటే మన కంప్యూటర్ అనేది పర్ఫెక్ట్ ఎప్పుడు వర్క్ అవుతుంది, మనకి ఏదో డేటా తొందర వస్తే సరిపోదు, తొందర వచ్చిన డేటా తొందర ప్రాసెస్ అయితే కూడా అయినప్పుడే అది కరెక్ట్ వర్క్ చేస్తుంది. సో ఫోటాన్స్ బేసికలీ యూజ్ ద వేవ్ ప్రాపగేషన్. ఫోటాన్స్ ఏం యూజ్ చేస్తే వేవ్ ప్రాపగేషన్ యూజ్ చేస్తాయి. లైట్ ఎట్లా పాస్ అవుతుంది వేవ్స్లా, అండ్ ద ఇంటర్ఫేస్ ప్యాటర్న్ ఆఫ్ ద వేవ్స్ ఈజ్ టు డిటర్మైన్ అవుట్పుట్. సో ఆ వేవ్స్ ప్యాటర్న్ని బట్టి మనం అవుట్పుట్ డిసైడ్ చేయాలంట. అండ్ దిస్ అలౌస్ ఫర్ ఇన్స్టాన్షియస్ కంప్యూటేషన్ వితౌట్ ఇండ్యూసింగ్ లాటెన్సీ. సో డేటా ఈజ్ ప్రాసెస్డ్ వైల్ ఇట్స్ ప్రాపగేటింగ్. అంటే వేవ్ ప్రాపగేట్, వేవ్ ఇట్లా పైనకి కిందికి ట్రస్ట్ అండ్ ట్రఫ్ ఉంటాయి కదా, సో అట్లా వాటిని బట్టి మనం అవుట్పుట్ ఫైండ్ చేయాలి. అది ప్రాపగేట్ అయ్యేటప్పుడే మనం ఫైండ్ చేయాలి. సో దెర్ ఈస్ నో నీడ్ టు స్టాప్ ది డేటా మూమెంట్ అండ్ ఫ్లో ఫర్ ఇట్స్ ప్రాసెస్ అయ్యేంతసేపు మనం ఫ్లోని ఆపాల్సిన అవసరం లేదు. దిస్ స్పీడ్ ఫ్యాక్టర్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ ద కంప్యూటర్ ఇండస్ట్రీ. సో ఇంత ఫాస్ట్గా జరిగితే కంప్యూటేషన్ ఇండస్ట్రీ ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎనీ కన్వెన్షనల్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఈజ్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు మనం కంప్యూటర్లు ఏం వాడుతున్నాం? ట్రాన్సిస్టర్. ఫర్ ఆప్టికల్ కంప్యూటింగ్ వీ అచీవ్ అన్ ఈక్వలెంట్ ఆప్టికల్ ట్రాన్సిస్టర్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ మెటీరియల్ విత్ నాన్ లీనియర్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. సో నాన్ లీనియర్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్తోని మనం ఈ కంప్యూటర్స్ని మేక్ చేస్తాం. సచ్ మెటీరియల్స్ క్యాన్ బి యూస్డ్ ఫర్ మేకింగ్ ఆప్టికల్ లాజిక్ గేట్స్, సో విచ్ గో ఇన్ టు అ సిపియు. సిపియులోనే కదా మనం ఈ చిప్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి కోసం ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంట? లాజికల్ గేట్స్, ఆప్టికల్ లాజికల్ గేట్స్ యూజ్ చేస్తామంట. అండ్ ఆప్టికల్ లాజికల్ గేట్ ఈస్ సింప్లీ ఎ స్విచ్ దట్ కంట్రోల్స్ వన్ లైట్ బీమ్ బై అనదర్. ఇట్స్ ఆన్ when light is being transmitted and it is off when it is blocks the light. సో ఎప్పుడైతే లైట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందో అప్పుడు ఆన్ అంట, ఎప్పుడైతే లైట్ అనేది బ్లాక్ అవుతుందో అప్పుడు ఆఫ్ అంట. ఇప్పుడు మనం నార్మల్గా చిప్స్ యూజ్ చేస్తున్నాం, అవి స్విచ్చెస్ ఆన్ అండ్ ఆఫ్. బట్ ఇక్కడ అట్లా కాదు, లైట్ ఉంటే ఆన్, లైట్ లేకపోతే ఆఫ్ అట్లా. అండ్ ఫోటాన్స్ ఆర్ ఆల్మోస్ట్ మాస్లెస్, హెన్స్ ఫోటాన్స్కి అసలు వెయిట్ లేనట్టే అన్నమాట. వెయిట్ తక్కువ ఉంటుందేమో ఎలక్ట్రాన్స్ కన్నా. హెన్స్ వీ నీడ్ టు వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ energy to excite them. So also, instead of operating in a serial fashion like most of the classical computers, and optical computing operates in a parallel way. ఇప్పుడు సీరియల్గానే జరుగుతున్నాయి అన్ని కంప్యూటేషన్స్. రాన్ రాబిన్ ఫ్యాషన్ అనేది మనకు ఉంటుంది ఆపరేటింగ్ సిస్టంలో. అప్పుడు అన్ని సైమల్టేనియస్గా ఏం జరగట్లేదు, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది, బట్ మనం సైమల్టేనియస్గా ఫీల్ అవుతున్నాం. కాకపోతే ఇక్కడ ప్యారలల్గా ఎప్పుడు జరుగుతుంది? ఈ ఆప్టికల్ కంప్యూటింగ్ వాడినప్పుడు జరుగుతుందంట. విచ్ హెల్ప్స్ ఈజ్ టు ట్యాకిల్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ యూజింగ్ లైట్ రిఫ్లెక్షన్ యాజ్ వెల్ యాజ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బ్యాండ్విడ్త్ యాజ్ కంపేర్ టు ఎలక్ట్రాన్ బేస్డ్ సిస్టమ్స్. సో ఈ ఎలక్ట్రాన్ బేస్డ్ సిస్టమ్స్ కన్నా లైట్ బేస్డ్ సిస్టమ్స్ ఫాస్టర్. కమింగ్ టు సెక్యూరిటీ, మరి సెక్యూరిటీ ఎట్లుంటుంది? యాజ్ ఆప్టికల్ కంప్యూటింగ్ ప్రాసెస్ డాటా వైల్ ఇట్ ఈజ్ ఇన్ మోషన్. ఇది డేటా మోషన్లో ఉన్నప్పుడు, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఇట్స్ వెరీ లెస్ డేటా ఈజ్ ఎక్స్పోజ్డ్. అప్పుడు తక్కువ డేటా మాత్రమే లీక్ అవుతుంది. దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్ సెక్యూరిటీ దానే కన్వెన్షనల్ సిస్టమ్స్. సో మొత్తానికైతే మన కంప్యూటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్లో వర్క్ అవుతుంది, ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అడ్వాంటేజెస్: లో హీటింగ్. ఎందుకు? ఎలక్ట్రాన్స్ మన ల్యాప్టాప్స్ ఎంత హీట్ అవుతాయి, అవి కొంచెం ప్రాసెస్ చేస్తాయి, ఫుల్ హీట్ అవుతాయి, లోపల ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. సో అట్లా. బట్ ఇక్కడ మనం లైట్ యూజ్ చేసినప్పుడు అట్లా జరగదంట, లో హీటింగ్ అంట. అండ్ కెన్ ట్యాకిల్ కాంప్లెక్స్ కంప్యూటేషన్స్ వెరీ క్విక్లీ. సో కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్ తొందర అయిపోతాయి. ఎందుకు? లైట్ ఎనర్జీ తొందర పాస్ అవుతుంది కాబట్టి, ఎలక్ట్రానిక్స్ కన్నా తొందర వర్క్ అవుతాయి, ఫోటాన్స్ కాబట్టి తొందర ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో కెన్ బి స్కేల్ టు లార్జర్ నెట్వర్క్స్ ఎఫిషియన్సీ. సో స్కేల్డ్ అంటే ఇంకా మనం ఏమైనా డివైజెస్ని యాడ్ చేసేటట్టు ఉంటే చేయొచ్చు నెట్వర్క్కి. సో ఇంక్రీజ్డ్ కంప్యూటేషన్ స్పీడ్, ఇంతకుముందు చెప్పినట్టు ఫోటాన్స్ వాడుతున్నాం కాబట్టి ఇంక్రీజ్ అయిపోతుంది స్పీడ్. అండ్ హయ్యర్ బ్యాండ్విడ్త్ విత్ వెరీ లో డేటా లాస్ ట్రాన్స్మిషన్. ఎందుకు? లైట్ వేవ్ ద్వారా జరుగుతుంది కాబట్టి డేటా ట్రాన్స్మిషన్ అనేది
డేటా లీకేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీ ఫ్రమ్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్. ఇక్కడ మనం కరెంట్ వాడట్లే, లైట్ వాడుతున్నాం. సో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనేది తక్కువ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటిది? కాంపోనెంట్స్ ఆఫ్ ద ఆప్టికల్ కంప్యూటర్స్ విల్ బి వెరీ కాస్ట్లీ. సో ఇప్పుడిప్పుడే జరుగుతుంది కాబట్టి కాస్ట్లీ. ఫస్ట్లో ఏదైనా కాస్ట్లీయే ఉంటుంది. మన ప్రాసెసర్స్కి ఫస్ట్ చాలా చాలా రేట్ ఉంటుండే. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే కంపేర్డ్ టు లాస్ట్ అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. సో సైజ్ ఇస్ వెరీ బల్కీ. సైజ్ చాలా ఎక్కువ ఉంటుందట ఫోటాన్స్ వాడినప్పుడు. ల్యాప్టాప్ పైన ఏదైనా డివైస్ బరువు. సో ఇంటిగ్రేటింగ్ ఆప్టికల్ గేట్స్ ఇస్ కాంప్లెక్స్. ఇప్పుడున్న చిప్స్ని ఇంటిగ్రేట్ చేస్తే మస్తు కష్టం ఉంది. ఆప్టికల్ గేట్స్ అంటే ఇంకా చాలా కష్టం. అండ్ ఇంటర్ఫేసెస్ క్యాన్ బీ కాజ్డ్ బై డస్ట్ ఆర్ ఎనీ ఇన్పర్ఫెక్షన్స్. సో లైట్ వాడినప్పుడు మనం డస్ట్కి చాలా జాగ్రత్తగా ఉండాలి. నానో కంప్యూటింగ్. Next, nano computing. Nano computing is a term used for representation and manipulating of the data by computers smaller than a microcomputer. So, nano అంటే 10 to the power of -9. So, అంత చిన్న computers calculations. Current devices are already utilizing transistor with channels below 100 nanometers in length. ఇప్పుడు మన ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్లో చూడడానికి కొంచెం సన్నగానే ఉంటుంది కొంచెం కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మన ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ప్రాసెసర్ సైజ్ అనేది తగ్గుతుంది. లోపల ట్రాన్సిస్టర్స్ పెట్టి ఇన్బిల్ట్ చేసినాం కదా, సో అవి వాటి కౌంట్ పెరుగుతుంది, బట్ ప్రాసెసర్ సైజ్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఎందుకంటే ఎక్కువ చిప్స్ మనం పెట్టగలిగితే ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తుంది మన ల్యాప్టాప్. సో దాని ప్రాసెసర్ స్పీడ్ పెంచడం కోసం ఎక్కువ ట్రాన్సిస్టర్స్ ఇన్బిల్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం మన ప్రాసెసర్ని సైజ్ తగ్గించాలి. సో ద కరెంట్ గోల్ ఈజ్ టు ప్రొడ్యూస్ అ కంప్యూటర్ స్మాలర్ దాన్ 10 nanometer. Future development in the nano computing will provide the resolution to the current difficulties of the forming computing technology at the nanoscale. For example, if the current nano-sized transistor have been found to produce a quantum tunneling effect where electrons tunnel through the barriers, making them unsuitable for use of the standard switch. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన ట్రాన్సిస్టర్స్ సైజ్ చాలా తగ్గిస్తున్నాం. ల్యాప్టాప్ ఉంది, దాంట్లో ప్రాసెసర్ ఉంది. ప్రాసెసర్ ఎంత పెద్దగా ఉంటే ల్యాప్టాప్ అంత బరువు అవుతుంది. సో ఈ ప్రాసెసర్లో ఏముంటాయి? మళ్ళీ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. ట్రాన్సిస్టర్ సైజ్ తగ్గిస్తా అంటే అందులో పట్టే ఆ ప్రాసెసర్లో పట్టే ట్రాన్సిస్టర్ కౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. మనకు తెలుసు కదా, సైజ్ తగ్గితే కౌంట్ ఎక్కువ అవుతుంది. సో అట్లా కౌంట్ ఎక్కువైనప్పుడు ప్రాసెసింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అట్లా ఎంతగానో తగ్గించుకుంటూ వెళ్తారు. ఈ ట్రాన్సిస్టర్ సైజ్ని ఇంకా తగ్గిస్తూ వెళ్తే లాస్ట్కి అసలు అక్కడ రిజల్టే రాకుండా అవుతుంది. స్టాండర్డ్ స్విచ్ పర్ఫామ్ చేసే యాక్షన్స్కి అది సూటబుల్ అవ్వదు ఇంకా. సో అట్లాంటి కేసు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ద ఇంక్రీజ్డ్ కంప్యూటింగ్ పవర్ ఫార్మ్డ్ బై నానో కంప్యూటర్స్ విల్ అలో అస్ టు సొల్యూషన్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియల్లీ డిఫికల్ట్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో ఇట్లా స్విచ్ ఫంక్షనాలిటీకి అన్సర్టైన్గా మారుతుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఇది యూస్ అవుతుంది. ఏంటి? క్వాంటమ్. ఈ నానో కంప్యూటింగ్ ఆల్సో హ్యావ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బీయింగ్ ప్రొడ్యూస్ టు ఫిట్ ఇన్ టు ఎనీ ఎన్విరాన్మెంట్. సో అట్లా నానో కంప్యూటింగ్లో ఏం జరుగుతుంది? అట్లా చిన్నగా మార్చినా కానీ ఏం కాదనమాట. సో ఇంక్లూడింగ్ ద హ్యూమన్ బాడీ విల్స్ బీయింగ్ అన్డిటెక్టబుల్ టు ద naked eye. సో అట్లా ఒక చిన్న డివైస్ తయారు చేస్తే దాన్ని మన హ్యూమన్ ఐ కూడా డిటెక్ట్ చేయలేదంట. అంత చిన్న డివైజెస్ని కూడా మనం కనిపెట్టవచ్చు యూజింగ్ నానో కంప్యూటింగ్. అండ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద డివైస్ విల్ అలో ఫర్ ప్రాసెసింగ్ పవర్ టు బీ షేర్డ్ బై ద 1000 నానో కంప్యూటర్స్. కానీ ఆ చిన్న కంటికి కనబడని చిన్న కంప్యూటర్ అంట చాలా థౌజండ్స్ ఆఫ్ నానో కంప్యూటర్స్ చేసే వర్క్ చేస్తాయంట. సో నానో కంప్యూటింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద DNA నానో కంప్యూటర్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటర్స్ విల్ రిక్వైర్ different technology than current micro computing techniques but supply their own benefits. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఫామ్లో ఉంటాయి అంటారు. డిఎన్ఏ ఎంత ఉంటుంది అంత చిన్నగా నానో కంప్యూటర్స్ ఉంటాయి. అవి క్వాంటమ్ కంప్యూటర్స్లో వాడేది కూడా ఇవే నానో కంప్యూటర్సే. సో అందుకని అవి అంతా ఫాస్ట్గా వర్క్ చేస్తాయి. ఈ నానో కంప్యూటర్ ఈజ్ ఎ కంప్యూటర్ హూజ్ ఫిజికల్ డైమెన్షన్స్ ఆర్ మైక్రోస్కోపిక్. నానో కంప్యూటర్ పేర్లను నానో 10 to the power of -9 అంటే ఎంత మనకంటే కనిపించదు. సో అవి
మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్లో ఉంటాయి. ద ఫీల్డ్ ఆఫ్ ద నానో కంప్యూటింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎమర్జింగ్ ఫీల్డ్ ఆఫ్ నానో టెక్నాలజీ. Several types of the nanocomputers have been suggested or proposed by researchers and futuristics. సో రీసెర్చర్స్ అండ్ ఫ్యూచరిస్ట్స్ ఏం చెప్తున్నారంటే పెద్ద పెద్ద కంప్యూటర్స్ అంతే కంప్యూటేషన్స్ చేస్తున్నాయి. సో నానో కంప్యూటర్స్ కనిపెట్టడం వల్ల అవి మైక్రోస్కోపిక్ అంత చిన్నగా కనిపిస్తాయి, మనకు కంటికి కనిపించాయి. అవి ఎన్నో నానో కంప్యూటర్స్ చేసే వర్క్, ఎన్నో మన ఇప్పుడు వర్క్ చేసే కంప్యూటర్స్ చేసే వర్క్ చేస్తాయంట. సో ఎలక్ట్రానిక్ నానో కంప్యూటర్స్ వుడ్ ఆపరేట్ ఇన్ ద మేనర్ సిమిలర్ టు ద వే ప్రజెంట్ డే కంప్యూటర్స్ వర్క్స్. అవి కూడా నానో కంప్యూటర్స్ కూడా మన కంప్యూటర్స్ లానే వర్క్ చేస్తాయంట. ద మెయిన్ డిఫరెన్స్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజికల్ స్కేల్ అంటే సైజ్ మాత్రమే డిఫరెన్స్ అంట. అండ్ మోర్ ట్రాన్సిస్టర్స్ ఆర్ స్క్వీజ్డ్ ఇంటూ అ సిలికాన్ చిప్స్. సిలికాన్ చిప్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం చెప్పినట్టు ప్రాసెసర్ లోపల మనం ట్రాన్సిస్టర్స్ ఎక్కువ పెడుతున్నాం కదా, అట్లనే వీళ్ళు కూడా అట్లనే చేస్తారంట. కాకపోతే ఏం చేస్తారు? మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్లో వేస్తారు. విత్ ఈచ్ పాసింగ్ ఇయర్ పెరుగుతూ ఉంటాయి. విట్నెస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ capable of ever increasing storage capacity and processing power. The ultimate limit is through the number of process per unit volume is imposed to atomic structure of the matter. సో అట్లా తగ్గించుకుంటూ వెళ్తే ట్రాన్సిస్టర్ సైజ్ని లాస్ట్కి అది మనకు కనిపించకుండా అటామిక్ స్ట్రక్చర్ అంతా అవుతుందంట. ట్రాన్సిస్టర్ మనకి కనిపించదు. సో అట్లాంటప్పుడు అది మైక్రోస్కోపిక్ డైమెన్షన్ అవుతుంది. సో అట్లాంటి కేసెస్లో నానో కంప్యూటింగ్ వాడతాం. మోస్ట్ ఇంజనీర్స్ అగ్రీ టు ద టెక్నాలజీ దట్ ఈస్ నాట్ ఎట్ కమ్ క్లోజ్ టు pushing this limit, and this is a electronic sense. The term nano computer is relative by 1970s standards, and today's ordinary microprocessors might be called nano devices. So next, chemical and biochemical nanocomputers would store and process information in terms of chemical structure and interactions. Biological nanocomputers already exist in the nature. ఆల్రెడీ బయోకెమికల్ నానో కంప్యూటర్స్ ఉన్నాయట నేచర్లో. దే ఆర్ మేనిఫెస్ట్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. అవేంటి? డిఎన్ఏ, నానో న్యూరాన్స్, అవన్నీ చిన్న చిన్నవి, నానో కంటికి కనిపించనివి, బట్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాయి. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఉన్నాయి, అవి మనకు కనిపిస్తాయా? కనిపించవు. అవి లోపల ఉన్నాయి కాబట్టి కనిపించాయి అంటారు కావచ్చు. అవి బయటికి తీసినా కనిపించవు. అవి మైక్రోస్కోపిక్ మాత్రమే కనిపించేవి. బట్ దాంట్లో కూడా కంప్యూటేషన్ జరుగుతుంది. దాంతోనే మనం చదువుతున్నాం, చూస్తున్నాం, దేనిని రికగ్నైజ్ చేస్తున్నాం. సో జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్ న్యూరాన్స్. సో ప్రతి మనిషికి, ప్రతి లివింగ్ ఆర్గనిజంకి కూడా ఈ బయోకెమికల్ నానో కంప్యూటర్స్ అనేటివి ఉంటాయంట బ్రెయిన్లో. సో బట్ దీస్ సిస్టమ్స్ ఆర్ లార్జ్లీ అన్కంట్రోలబుల్ బై హ్యూమన్స్. బట్ బ్రెయిన్ని మనం కంట్రోల్ చేస్తామా? వీ కాంట్. సో వీ కెనాట్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్ ఎ ట్రీ టు క్యాలిక్యులేట్ ద డిజిట్స్ ఆఫ్ ఎ పై, ఆర్ ఎ ప్రోగ్రామ్ ఆర్ యాంటీబాడీ టు ఫైట్ ఎ పర్టికులర్ డిజీజ్. సరే, ప్రతి ఆర్గనిజంకి మనకి నానో కంప్యూటర్స్ ఉన్నాయి. అంటే చెట్టులో కూడా ఉంటాయి కదా నానో కంప్యూటర్స్. అది గ్రో అవ్వడానికి, దానికి ఏదైనా దెబ్బ తాకితే, అంటే దాని మీద ఎవరైనా లేయర్ తీసేస్తే, స్కిన్ తీసేస్తే చెట్టు పైన, అది మళ్ళీ గ్రో అవుతుంది. అంటే దానికి కూడా ఏదో నానో కంప్యూటర్స్ ఉన్నట్టే కదా లోపల. వాటికి తెలుస్తుంది ఇక్కడ దెబ్బ తాకింది, దాన్ని కవర్ చేయాలి, మళ్ళీ అక్కడ దాని పైన అది రావాలి, స్టెమ్ పైన తోలు లాంటిది రావాలి, స్కిన్. సో దానికి కూడా తెలుసు. బట్ మనం దానికి కంప్యూటర్స్ ఉన్నాయి కదా అని రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద పై వాల్యూ అంటే రాస్తుందా ట్రీ? రాయదు. ఎందుకంటే వి కాంట్ కంట్రోల్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, మనమే ఉన్నాం, మన బ్రెయిన్కి అన్ని వర్క్స్ చెప్పి క్యాలిక్యులేట్ చేయి అంటే చేస్తుందా? చేయదు. సో ఎందుకు? వీ కాంట్ కంట్రోల్ ఇట్. మన లోపల కూడా కంప్యూటర్స్ ఉన్నాయి బ్రెయిన్లో, బట్ వీ కాంట్ కంట్రోల్ ఇట్. సో ప్రోగ్రామ్ అండ్ యాంటీబాడీ. మరి సరే, పై వాల్యూ అంటే ట్రీకి తెలియదు కావచ్చు. నీకు వచ్చిన డిసీజెస్ అన్నిటితోనే నువ్వు ఫైట్ చేసుకోవడానికి ప్రోగ్రామ్ రాయంటే రాస్తుందా? రాయదు. సో వీ కాంట్ కంట్రోల్ ద కంప్యూటర్స్ ఇన్బిల్ట్ ఇన్ అవర్ బాడీస్. సో the development of the true chemical nanochemical computers will likely proceed along lines similar to genetic engineering, and engineers must figure out how to get individual atoms and molecules to perform controllable calculations and data storage tasks. So అంటే ఇప్పుడు ఆ చెట్లు వాటిచ్చి అవే వాటి డిసీజెస్కి క్యూర్ చేసుకునేలాగా ప్రోగ్రామ్ రాసేలాగా మన
సైంటిఫిక్ రీసెర్చెస్ ఇంకా కంటిన్యూ అవ్వాలని చూస్తున్నారంట. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ గ్రిడ్ కంప్యూటింగ్. సో వీ కెన్ వైండ్ అప్ దిస్ క్లాస్ ఆఫ్టర్ దిస్. క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ ఫాలోస్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది క్లౌడ్ కంప్యూటింగ్లో. ఎందుకు క్లయింట్ సర్వర్? ఇప్పుడు నేను గూగుల్ డ్రైవ్తోని కమ్యూనికేట్ అయితే ఎట్లా? బై అప్లోడింగ్, బై డౌన్లోడింగ్. గూగుల్ డ్రైవ్లో నేను ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను, రెజ్యూమే, మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటా. సో క్లయింట్ నేను, అది సర్వర్. దాని నుంచి నాకేం అది ఏం అప్లోడ్ చేయని అవసరం లేదు, బట్ నేను అప్లోడ్ చేసినవే నేను తీసుకుంటున్నా. సో ఇది క్లయింట్ అండ్ సర్వర్ మోడల్. రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ అన్నట్టు క్లయింట్ సర్వర్ మోడల్ అంటే. నేను రిక్వెస్ట్ చేస్తా, ఐ వాంట్ టు డౌన్లోడ్ ఇట్, రెస్పాన్స్ వస్తుంది, యూ కెన్, అది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? గ్రిడ్ కంప్యూటింగ్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్. అంటే వరల్డ్ వైడ్గా ఉన్న సిస్టమ్స్ అన్నీ ఒకటి ఇంకొక దాంతోనే కమ్యూనికేట్ అవుతుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే స్కాలబిలిటీ హై ఉంటుంది. స్కాలబిలిటీ ఎందుకు హై ఉంటుంది? దాంట్లో క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్లో ఎంత స్టోరేజ్ ఉంటుందో అన్ని డివైజెస్తోనే కమ్యూనికేట్ కావచ్చు. కానీ గ్రిడ్ కంప్యూటింగ్లో కూడా స్కాలబిలిటీ ఉంటుంది, బట్ ఇట్స్ నార్మల్, అంత హై కాదు క్లౌడ్ కంప్యూటింగ్ అంతా. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ గ్రిడ్ కంప్యూటింగ్. ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఎందుకంటే అది క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చాలా డివైజెస్ని మెయింటైన్ చేయగలదు. ఇంకా రిసోర్స్ పూలింగ్ చాలా ఫీచర్స్ ఉంటాయి. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది, ఇది తక్కువ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. అండ్ క్లౌడ్ ఆపరేట్స్ యాజ్ ఏ సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ సిస్టమ్. క్లౌడ్ సెంట్రలైజ్డ్ ఉంటుంది ఎందుకంటే ఏ డివైస్తోనైనా జస్ట్ లాగిన్ అయ్యి మన ఫైల్స్, మన డాక్యుమెంట్స్ని మనం తీసుకోవచ్చు. అండ్ గ్రిడ్ ఆపరేట్స్ డీసెంట్రలైజ్డ్ ఉంటుంది, దేనికి అదే ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ క్లౌడ్ సర్వర్స్ ఆర్ ఓన్డ్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్. క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటిదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరైతే ఇస్తారో వాళ్ళే దాన్ని ఏం చేస్తారు, ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళే చూసుకుంటారు అన్నీ. ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి అంటే అమెజాన్ దానికి ఓనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే రెస్పాన్సిబుల్, ఆ డేటాకి ఏదైనా కానీ వాళ్ళు రెస్పాన్సిబుల్. ఇన్ గ్రిడ్ కంప్యూటింగ్ గ్రిడ్స్ ఆర్ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అదే చూసుకుంటుంది. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ యూజెస్ సర్వీసెస్ లైక్ IaaS, PaaS అండ్ SaaS. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని 3 types ఆఫ్ ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. అండ్ గ్రిడ్ కంప్యూటింగ్ యూజెస్ సిస్టమ్స్ లైక్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్, డిస్ట్రిబ్యూటెడ్ పర్స్వేస్. అంటే ఇవి 3 types ఉంటాయి. అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అ సర్వీస్ ఓరియంటెడ్, గ్రిడ్ కంప్యూటింగ్ ఈజ్ అప్లికేషన్ ఓరియంటెడ్. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది, గ్రిడ్ కంప్యూటింగ్ అనేది అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ స్టాండర్డ్ వెబ్ ప్రోటోకాల్స్. ఇది దేనికి యాక్సెసిబుల్? స్టాండర్డ్ వెబ్ ప్రోటోకాల్స్ అంటే వెబ్ అప్లికేషన్ ద్వారా మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది చేస్తాం. సో అందుకని మనకి వెబ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంది. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ త్రూ గ్రిడ్ మిడిల్ వేర్. మనం ఫస్ట్ చెప్పినాం కదా, మనం ఈ గ్రిడ్కి కనెక్ట్ కావాలంటే గ్రిడ్ మిడిల్ వేర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ అవుతుంది కాబట్టి యాక్సెసిబుల్ త్రూ grid middleware. So that's it for this unit, and we will meet in the next video with the next unit. Until then, bye bye. Please like, share and subscribe to Day Before JNTU Exams. Bye.